వరిలో సమస్యలు ఎందువల్ల వస్తాయో మీకు తెలుసా? అయితే మేము అడిగే ప్రశ్నలకు మీరు సిద్ధమా? మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పగలరో కింద కామెంట్లో తెలపండి. 1, వరి వెన్నులోని గింజలు ఎంత శాతం బంగారు రంగులోకి మారినప్పుడు కోత మొదలు పెట్టడం ఉత్తమం? ఏ 50%, బి 60%, సి 80 నుంచి 85%, డి 100%. ఆన్సర్ సి 80 నుంచి 85%. 2, వరి కోసే సమయంలో గింజల్లో తేమ శాతం, మాయిశ్చర్ కంటెంట్ సుమారుగా ఎంత ఉండాలి? ఏ 10% నుంచి 12%, బి 20 నుంచి 22%, సి 30 నుంచి 35%, డి 5% కన్నా తక్కువ. ఆన్సర్ బి 20 నుంచి 22%. 3, ధాన్యాన్ని నిల్వ చేసే ముందు స్టోరేజ్ తేమ శాతాన్ని ఎంతకు తగ్గించాలి? ఏ 13 నుంచి 14%, బి 20%, సి 25%, డి అసలు ఎండబెట్టనక్కర్లేదు. ఆన్సర్ ఏ 13 నుంచి 14%. 4, కోతకు ఎన్ని రోజుల ముందు పొలంలో నీటిని తీసివేయాలి? డ్రైనేజ్. ఏ 1 రోజు ముందు, బి కోత కోసే సమయంలోనే, సి 10 నుంచి 15 రోజుల ముందు, డి అసలు తీయకూడదు. ఆన్సర్ సి 10 నుంచి 15 రోజుల ముందు. 5, కోసిన ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? ఏ బరువు పెరుగుతుంది కాబట్టి లాభం, బి పురుగు పడుతుంది లేదా బూజు ఫంగస్ వస్తుంది, సి ధాన్యం రంగు మెరుస్తుంది, డి ఏమీ కాదు. ఆన్సర్ బి పురుగు పడుతుంది లేదా బూజు ఫంగస్ వస్తుంది. మేము అడిగిన ప్రశ్నలకు ఎన్నిటికి సమాధానం చెప్పారో కింద కామెంట్లో తెలపండి. Subscribe now and press the bell icon. Never miss an update.